ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు నువ్వు రెడీ నేను రెడీ. సారీ కట్టావు, నగలు పెట్టుకున్నావు, నెక్లెస్ పెట్టుకున్నావు. నాకు ఒక్కటి అర్థం కాదు, నీకు సూట్ అవ్వమని తెలిసి కూడా ఎందుకు వేసుకుంటావు? నువ్వు ఎప్పుడు ఏ రోజు రెడీ చేసి వస్తావా అని నాతో పాటు ప్రేక్షకులు కూడా వెయిటింగ్. కనీసం ముఖానికి కొంచెమన్నా మేకప్ వేసుకుని రావచ్చు కదా. బాబు నేను మేకప్ వేసుకొని వచ్చాను రా, సరిగ్గా చూడు. అవునా, మేకప్ వేసుకున్నావా? ఇంతకు ముందు మనం చేసిన డాన్స్ ఉంది కదా, అవును. ఇన్స్టాలో పెడదామా? ఫుల్ వ్యూస్. ఇన్స్టాగ్రామ్ కి డిస్టే దాకదు. నువ్వు ఉన్నావు కదా, ఖచ్చితంగా దిష్టి దాకదు. వాళ్ళు ఎవరిని చూసి డిస్టే దాక్కుండా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సరే సరే, టిక్ టాక్ లో పెడదాం. టిక్ టాక్ లో పెడదామా? టిక్ టాక్ బ్యాన్ చేసి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు టిక్ టాక్ అంటే ఏంది? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో పెడదాం. ఎవరు చూడాడు కానీ నువ్వు టిక్ టాక్ అన్నావు కానీ బాగా గుర్తొచ్చింది. టిక్ టాక్ లో మామూలు సెలబ్రిటీస్ కాలేదు కదా, ఆ సెలబ్రిటీస్ అందరూ మన షోకి వస్తే ఎలా ఉంటది? అద్దరిపోద్ది. నిన్ను చూసే వెళ్ళిపోతారేమో అని బాధ అవుతుంది నాకు. ఏం వెళ్ళర్రా, వచ్చిన వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇవాళ. అవన్నీ నీ పిచ్చి అనుమానాలు అంతే. సరే కదా, ఆయనను తీసుకొద్దామని ఒక థాట్ వచ్చింది. ఈ రోజు వస్తున్నారండి వీళ్ళు, సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. వీళ్ళకున్న ఫాలోయింగ్ పెద్ద పెద్దోళ్ళకే లేదండి. వాళ్ళని చూడడానికి జనాలు చచ్చిపోతున్నారు. వాళ్ళు ఒక చిన్న స్టెప్ వేస్తే అరుపులు గెంతులు. వచ్చేస్తున్నారండి మా ముగ్గురు జంటలు. అందులో ఫస్ట్ కపుల్ ఎవరు వస్తున్నారు? పేర్లు చెప్పా, అంగపార్. అయితే సల్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో కలలో తొలిగా మలిగా చలిగా గిలిగా కలిగే వలపే నీ కంటి కాటుతో నా ఎదలు సొదగా రొదగా అదిగా ఇదిగా ఎదిగే తలపే నీ పైట వేటుతో. దుర్గారావు అన్న రావాలి రావాలి, మా దుర్గారావు అన్న వచ్చిండు. దుర్గారావు అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ. దట్స్ ఓకే కానీ కోసుకోకరా. అరే మా అన్న వస్తుండంటే కోసుకోవాలి, ఆ రక్తంతో బొట్టు పెట్టాలి మా అన్నకి. మా అన్న వస్తుండ్రు, మా అన్న వదిన వస్తున్నారు, గట్టిగా చెప్పాలి రే. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. ప్రతి షోలో కనిపించారు మీరు ఇద్దరు. ఇప్పటి వరకు ఫుల్ ఫేమస్ అయిపోయారు. మా షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ ఎన్ని షోస్ పోయినా ఈ షో కొంచెం డిఫరెంట్. ఎందుకంటే మొగుడు వర్సెస్ పెళ్ళాం అంటే మీ ఇద్దరు కొట్టుకోవాలా? ఎప్పుడైనా కొట్లాట్లు అయినాయా మీ ఇద్దరు? కొట్టుకోవాలని నువ్వే ఇట్లా చెప్తావు అబ్బా. వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఫస్ట్. అంటే మొగుడు పెళ్ళాలంతతో ఉంటాయి, ఏ లెవెల్లో ఉంటాయో అని. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు. అవును, అంటే టిక్ టాక్ లో నన్ను తొక్కేస్తాకు చూస్తుందండి. టిక్ టాక్ లో నిన్ను తొక్కే చూస్తా అన్న. దుర్గారావు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా నేను. నువ్వెన్ను తొక్కినా చందమామలంటే మా రవి గారు ఉన్నారు నా పక్కన, ఏం చేయలేవు. నేను చందమామ అంటే నాకు వెళ్తురిచ్చే సూర్యుడు ఇక్కడ. అసలు అన్న అంటే ఎన్నిసార్లు క్షమిస్తావు నువ్వు రోజుకి? అంటే ఇక వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, మనం భరుస్తూనే ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు క్షమిస్తుంటావు నువ్వు? రోజుకి 5-6 సార్లు. రోజు 5-6 సార్లు.
ఎందుకమ్మా దుర్గారావు గారు ఇంత కష్టపెడుతున్నావు? ఏం కష్టపెడతామండి, మేమే క్షమిస్తున్నాం. ఎన్నిసార్లు క్షమించమండి మేము? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన టిక్ టాక్ గొడవలు వీటితోనే సరిపోతుంది మాకు. ఇంట్లో వంట వండుకొని ఆడపిల్లని స్టేజ్ మీద నుంచి డాన్స్ చేయించాలి, నీకు అంతకన్నా ఏంటి? అయ్యో మేము ఉండబట్టే మీకు ఆ వెలుగు. ఏం కాదండి, ఏం కాదు తొక్కేస్తున్నారండి, మన మగవాళ్ళని తొక్కేస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి అది మారాలి. అది మేము తొక్కము, మీకు ఛాన్స్ ఇస్తాం, అది. కానీ మీరు తొక్కకుండా చూసుకుంటాం మేము. అది అన్న అంతే. మనం ఈ రోజు గెలవాలి. గెలిచినోడే మాట్లాడతాడు, ఓడిపోయిన వింటారు. కాబట్టి మేము గెలుస్తాం. సవాల్ ఇస్తారా? సవాల్ ఇస్తారు. సొంతం 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 నీకా నరకా హేండి. చెప్పు మీ వాళ్ళకి, అగ్నిని ఆపడానికి ట్రై చేస్తున్నారు, వద్దని చెప్పు, ప్రమాదం. మేము నెగ్గుతాం, ఏం గెలుస్తామో అలగెళ్తారు, మీరు గెలుతారో చూద్దామండి. ఇప్పుడు జెండా మాత్రం పాతే. మేము ఒకసారి ఆలస్యం చేయక నెక్స్ట్ కపుల్ ఎవరు చెప్పు? రెండో జంట, లెట్స్ వెల్కమ్ స్వాతి along with దయాకర్ గారు. ओ बंती पुल्ला जानकी निकंता सिद्धू देणकी चलो चलो ना तो वच्चे अत्तारिंटकी ओ बंती पुल्ला जानकी निकंता सिद्धू देणकी ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? 10 years. 10 ఇయర్సా? 10 ఇయర్సా? చూసా మేము దుర్గారావు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు మన అన్ననే. అరే అందరం పెద్దన్న, అందరికి పెద్ద దిక్కు. అందరం ఫాలో అవుతున్నాం. ఈసారి మనం గెలవాలి, ఆనిముత్యాల పేరు నిలబెట్టాలి నువ్వు. మేమే గెలుస్తాం. అవును, కాకిలు గెలుచుకుంటారు మీరు. మేము చూడు, మేము గేమ్ గెలుచుకుంటాం. తొడగొట్టన్నా సవాల్ ఇస్తారు. పంతం 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 నీదా నాదా హై. ఫైర్ ఇలా ఉంది. మా ఆనిముత్యాలు ఫైర్ మీద ఉన్నారు, గెలుచుకుంటారు ఇవాళ. అయితే మా మూడో ఆనిముత్యం వచ్చే టైం. ఆనిముత్యం వెనకాల పరోటా ఎట్లా? పరోటా కాదు, పిచ్చి ముత్యంతో పాటు స్త్రీ శక్తి కెరటం రాబోతుంది. స్త్రీ శక్తి అట్లా చెప్పు. స్త్రీ శక్తి పరోటాల్లో ఒకరు, మా ఆనిముత్యాలు ఒకరు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దే. హే భావని నువ్వు, భావని నేను, ఇద్దరం ఒకటవని. మోజులు రేపే మల్లెల కాలం, నిద్ర కరువవని. కొత్త కోక కిర్రెక్కిపోని, సన్న రైక వెర్రెత్తిపోని. కొత్త కోక కిర్రెక్కిపోని, సన్న రైక వెర్రెత్తిపోని. ఏమన్నా డాన్సా అంటే? అమ్మో, నా పెళ్ళాన్ని నుంచి దూరం వెళ్ళిపోతే ఎవరైనా ఎత్తుకపోతారేమో అని చెప్పి అసలు ఇక్కడే టింగ్ 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 టింగ్. ఈమెనేమో నువ్వు దూరం పడితే కొడతారా నిన్న రే దగ్గర. ఆమెనేమో చూపుల్లో అది పాట అంతా పాడుతుంది. పవర్ అంతా చూపుల్లోనే ఉంటుంది. మరి కళ్ళతో పడియాలి మిమ్మల్ని, మరి ఎలా పడతారు? చేతులతో పడతారా? ఓకే, సో ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 6 months 8 months 1 year అవుతుంది. వెరీ గుడ్. సో 1 year హ్యాపీ జర్నీ. చెప్పు, హ్యాపీ ఉండేనా? కాదిగో ఇటు తిరిగి ఇట్లా చెప్పాలి. అటు తిరిగి లవ్ మ్యారేజ్. లవ్ లవ్ మ్యారేజ్ ఇట్లా చేసుకున్నావు అన్నా నువ్వు? ఇలా తాళి కట్టి చేసుకున్నాను అంతే. సరే, అంటే ఎలా పెళ్లి చేసుకున్నావు అంటే అస్సలు నిన్ను మాట్లాడనియట్లేదు, నిన్ను ఉండనివ్వట్లేదు. Dominance. నీకు తెలిసే పెళ్లి చేసుకున్నట్టే నిన్ను అనాలి. అంటే ఎట్లా, ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ నేనే. అంటే దరిద్రం మన నుంచే స్టార్ట్ అయింది. తిరిగితే ఏం పోనీలే ఆశపడుతున్నాడు, రీసరేసాం అంతే. కుక్కలాగా చెప్పింది భయ్యా. నువ్వు అయినా ఏమంటలేవు చూడు, అది నీ గొప్పతనం. సరే అదే ప్రేమతో ఇవాళ మమ్మల్ని గెలిపించొచ్చు. అది వేరే ఇది వేరే. అదేంటి? ఇప్పటి వరకు ప్రేమ అని భయంతో అన్నాడు, కానీ ఈ రోజు ఆ భయం పోతుంది. గెలిచిన తర్వాత మేమేంటో చూపెడతాం. ఇప్పుడు ఇదంతా కాదు, ఫస్ట్ అక్కడికి వెళ్ళు. గేమ్ గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడతాను నీతో. ఇది బాగుంది. ఇవాళ గెలిచిన తర్వాత అప్పుడు రామన్న కొంచెం పాజ్ లో ఉండి వస్తా నీ దగ్గరికి. భయ్యా నువ్వు తొడగొట్టు. పంతం పంతం
పంతం పంతం నీదా నాదా హై చూడు ఇప్పుడు జాతర స్టార్ట్ అవబోతుంది. ఈ జాతరలో ఆడేది మేమే, గెలిచేది మేమే, జెండా పాతేది కూడా మేమే. మగజాతి ఆనిముత్యాలంట గెలుస్తారంట. సర్లే ఇప్పుడు మా జెండా